మంచిది. ప్రార్థించినటువంటి పాస్టమ్మ గారికి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఆదివారం ఉదయం మనం ఒక వాక్యం విన్నాం, గుర్తుందమ్మా? ప్రత్యక్షమే మాట్లాడుతుంది ఏంటంటే, బంధకములలో పడి ఉన్న వారలారా నిరీక్షణ కలిగి మరలా మీరు కోటను ప్రవేశించండి, మీకు రెండంతల మేళ్లను దయచేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే బంధకాలలో ఉన్నారో, ఎవరైతే పాపమనే బానిసత్వంలో బ్రతుకుచున్నారో, ఎవరైతే లోకానుసారమైన అలవాట్లకు బానిసైపోయారు, ఎవరైతే సెల్ ఫోన్కు బానిసై, ఎవరైతే సినిమాలకు బానిసై, ఎవరైతే సీరియల్కు బానిసై, ఎవరైతే బూతు మాటలకు బానిసై, శరీర సంబంధమైన పాపానికి బానిసలైపోయారో, అలాంటి బంధకములలో ఉన్న వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నిరీక్షణ కలిగి జీవిస్తే, నా దేవుడు నన్ను బాగు చేస్తాడని నిరీక్షణ కలిగి మనం జీవిస్తే, చేసినదంతా తినడానికే సరిపోతుంది, కుటుంబ పోషణకే సరిపోతుంది, పిల్లల చదువులకే సరిపోతుంది. మరి సమృద్ధి ఎక్కడ అనుభవిస్తున్నారు? ఆ సమృద్ధి అయిన మేలు కావాలంటే దేవుని మాట వినాల. దేవుని మాట వింటే సమృద్ధి అయిన మేలు దయచేస్తాడట. ఈరోజు ఆయన చెప్పినట్టుగా ఆయన మాట ప్రకారం మనం జీవిస్తే మనకు కూడా ఈ 4 మేళ్ళు వర్తిస్తాయి. చెప్పండి ఒకటొకటిగా. మొదటిది ఏంటంట? రెండంతల మేలు. రెండవది అధికమైన మేలు. మూడవది సమస్త విధాల మేలు. నాలుగవది సమృద్ధి అయిన మేలు. మరి మేళ్ళు పొందుకోవాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ఎలా జీవించాలి? ఎలా ఉంటే దేవుడు ఈ మేళ్ళను మన జీవితంలోనిగా అనుగ్రహిస్తాడు? ఏం కలిగి ఉంటే దేవుడు దీనికి మళ్ళీ అర్హులుగా ఎంచుతాడు? ఏం కలిగి ఉంటే ఈ మేళ్ళకు మనం యోగ్యులుగా మార్చబడతాం అని ఆలోచన చేయండి. వినాలనుకుంటే రాత్రికి. రోజు దేవుడు దయచేసే మేళ్ళు ఎన్ని రకాలుగా విన్నాం, కానీ మరి ఏం చేస్తే ఆ మేలులు మన జీవితాల్లోనికి దేవుడు అనుగ్రహిస్తాడు అని మనం వినడానికి సమయం సరిపోక రాత్రికాల సమయంలో విందామని వెనకేశాం. ఈరోజు దేవుడు ఎలాంటి వారికి మేలులను దయచేస్తాడు అన్న విషయాన్ని గురించి క్లుప్తంగా కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చాలు. చూడండి, ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తే ఒక శతాధిపతి అంట తన దాసుడు రోగి అయి ఉన్నాడని, ఒక మాటలో చెప్పాలంటే తన ప్రియమైన దాసుడు అనుంది. తనకెంతో ఇష్టమైనటువంటి దాసుడు అనారోగ్యముతో ఉన్నాడని, నడవలేని స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉన్నాడని చెప్పి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, ప్రభువా ఎలాగైనా సరే నా దాసుని బాగు చేయి అని అడగడానికి వచ్చాడు. ఇప్పుడు బాగు చేయి అంటే బాగు చేసేస్తాడా దేవుడు? వెనక ముందేం చూడ్డా? ఆలోచన చేయండి. ఇంకా బాగు చేయి అని అడిగినంత మాత్రాన బాగు చేస్తే అందరూ అడిగి బాగుపడిపోతారు, అందరూ అడిగి దేవుని ద్వారా స్వస్థత పొందుకుంటారు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఆ మనుష్యుడు అడిగిన దాని వెనక ఆయన శిష్యులు, యేసుక్రీస్తు వారి శిష్యులు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా నిన్ను అడుగుతున్న వారు ఎలాంటి వారో నీకు తెలుసు, వారు దానికి అర్హులో యోగ్యులో కాదో నీకు తెలుసు. కానీ శతాధిపతి చాలా మంచివాడు. ఈ శతాధిపతి ఎందరికో మేలు చేసినవాడు, ఎందరికో సహాయ సహకారాలు చేసినటువంటి వాడు, ధర్మకార్యములు చేసినటువంటి వాడు. కనుక ఇట్లాంటి వ్యక్తికి, ఇట్లాంటి మంచి వ్యక్తికి కనుక మేలు చేయకపోతే బహుశా అపార్థం చేసుకుంటారేమో ప్రజలు. కనుక ఇతడేమి చెడ్డవాడు కాదు ప్రభు, చాలా మంచివాడు, మేమందరం కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి ఒక సమాజ మందిరాన్ని కూడా కట్టించాడు ఈయన. మనలాంటి క్రైస్తవులందరూ కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి ఒక చర్చి కట్టించాడంట శతాధిపతి. అందుకనే ఇంత మంచి వ్యక్తికి మేలు చేయకపోతే ఎట్లా ప్రభా? ఇదిగో ఈ మనుషుడు నీ ద్వారా మేలు పొందుటకు యోగ్యుడు అంటాడు. అంటే మేలు పొందుకోవడానికి కూడా ఏముండాలంట? యోగ్యత, ఒక అర్హత ఉండాలా. దేవుని ద్వారా మేలులు అనుభవించాలంటే, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలంటే ఒక యోగ్యత దేవుడు మనకు ఉండాలని కోరుకుంటున్నాడు.
ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేస్తాం, మరి అటువంటి యోగ్యత మనకు కూడా ఉందో లేదో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటా యోగ్యత అంటే, మొదటిగా దేవుని భయము కలిగిన వారికి దేవుడు మేలు చేస్తాడు అని ఉంది బైబిల్లో. చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. నిర్గమకాండము 1వ అధ్యాయము 15 నుంచి చదువుదాం కొన్ని వచనాలు. మరియు ఐగుప్తు రాజు సిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకనీయుడి అని వారితో చెప్పాను. చాలు. ఇక్కడ ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఐగుప్తు రాజు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఏంటా ఆజ్ఞ అంటే, ఇశ్రాయేలు స్త్రీలలో డెలివరీకి వచ్చినటువంటి స్త్రీలు, గర్భిణీ స్త్రీలు ఎవరైనా కాన్పు సమయం వచ్చినప్పుడు మీరే కదా వారికి వెళ్ళి డెలివరీ చేస్తారు. ఆ డెలివరీ టైంలో కనుక, ఆ ప్రసవ సమయంలో కనుక మగబిడ్డ అయితే చంపేయండి, ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వండి అన్నాడు. ఎందుకు? దాని వెనక ఏంటి ఆయన ఉద్దేశం అంటే, ఇశ్రాయేలు ప్రజలు పెరిగిపోతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కువగా మనకంటే ఎక్కువ జనాంగం అయిపోతున్నారు కనుక, రేపొద్దున వారి ప్రజలు ఎక్కువైపోయి మనం తక్కువైపోయి రేపొద్దున వాళ్ళు మన మీదకి తిరగబడి యుద్ధం చేసే అవకాశం ఉంది కనుక, ఈ ప్రజలను ఎలాగైనా మనం ఇక్కడే కట్టుదిట్టం చేసి వారిని తగ్గించాలని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేశాడు. అయితే ఆ మంత్రసానులు రాజు చెప్పిన మాట వినలేదు. యాక్చువల్గా రాజు ఏదో ఆజ్ఞాపిస్తే చేయాల్సిందే. రాజు ఆజ్ఞకు ఎదురు తిరిగి మాట్లాడేంత ధైర్యం కానీ మాట్లాడేంత సాహసం కానీ ఎవరు చేయరు. కారణం ఏంటంటే, ఒకసారి రాజాజ్ఞను ధిక్కరిస్తేనే సింహాల బోనులు పడవేయబడ్డారు, ఒకసారి రాజాజ్ఞను ధిక్కరిస్తేనే అగ్నిగుండంలో సహా పడవేయబడ్డారు. అంటే దేవుని రాజు ఆజ్ఞ మీరడం చాలా భయంతో కూడిన పని. అయితే ఆ మంత్రసానులు ఏం చేశారంటే, ఆయన చెప్పినట్టు వినలేదంట. ఈ రాజు చెప్పినట్టు కనుక వింటే, ఈ రాజు కంటే పైన అధికారం ఒక ఆయన ఉన్నాడు, ఈ రాజుకు మించిన రాజు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ రాజు చెప్పిన మాట విన్నామంటే ఆ రాజులకు రాజైన యేసుక్రీస్తు వారు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకోగలుగుతాం. కాబట్టి ఇటువంటి అన్యాయం మనం చేయకూడదని చెప్పి వారు ఏం చేశారంటే, చూడండి 17వ వచనాన్ని ఒకసారి చదవండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చిరి. చాలు. ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు, దానికంటే ముందు దేవునికి భయపడ్డారు. మగపిల్లను బ్రతకనిచ్చారంటే అక్కడ బ్రతకనీయొద్దన్న రాజాజ్ఞని మీరి దేవునికి భయపడ్డారంట. ఒకవేళ ఈ రాజుకు తెలిస్తే చంపేస్తాడేమో కదా, ఈ రాజుకు తెలిస్తే మనల్ని నాశనం చేస్తాడేమో కదా, ఈ రాజుకు తెలిస్తే రాజ్య బహిష్కరణ చేస్తాడేమో, మనకు రేషన్ బియ్యం రానివ్వడేమో, మనకు పింఛన్ ఇయ్యడేమో అని భయపడలేదు వాళ్ళు. కారణం ఏంటంటే, ఈ రాజు ఏది కట్ చేసినా, ఏది రాకుండా ఆపినా పరలోకమందున్న రాజు మాకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడని ఈ రాజు కంటే ఆ రాజుల రాజే గొప్పవాడని చెప్పి దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడ్డారు. అయ్యో, దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు పిల్లల్ని చంపేస్తే దేవుడు ఎప్పుడైనా మా మీద తన ఉగ్రతను చూపిస్తాడేమో అని చెప్పి దేవునికి భయపడినందుకు వారికి దేవుడు మేలు చేశాడని అక్కడే 1వ అధ్యాయంలో 20వ వచనంలో చదువుతాం. చూడండి, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. హల్లెలూయా. ఏం చేశాడంట? దేనికోసం? దేవునికి భయపడినందుకు. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైందా? మేలు కలగాలంటే ఏం చేయాలంట? దేవునికి భయపడ్డామంటే ఎంతసేపు షార్గా చెప్పారు కదా, అట్లే చెప్పండి. దేవునికి భయపడ్డామంటే దేవుడు చెప్పినట్టు వినడం, ఇంకా దేవునికి లోబడి ఉండడం, ఇంకా దేవునికి భయపడ్డామంటే దైవ సేవకుల ముందు మాత్రమే భయపడి సేవకులు వెళ్ళిపోయిన తర్వాత మన నచ్చినట్టు ఉండడం కాదు. ఒక ఆయన బీడీ అంటించాడు, సంఘ పెద్ద, ఇంతకుముందు ఇక్కడ అనుకున్నారు మళ్ళీ మీరు. ఒక ఆయన బీడీ అంటించాడు, నన్ను చూడలేదు, నన్ను రావడం చూసి వెనక్కి పెట్టుకున్నాడు. వెనక పొగలు వస్తుంది, అదేమో ఆరిపోతే కదమ్మా దాని పొగలు రాకుండా ఉండేది. నోట్లో పొగ ఉంది, చేతిలో పొగ వస్తుంది. వందనాలు అన్నా అంటాను నేను. ఆయన తిరిగి వందనాలు పెట్టాడు. వందనాలు పెడితే పొగ బయటకు వచ్చేస్తుందని చెప్పి సైగ చేస్తాడంతే.
అంటే దైవ సేవకునికి భయపడుతున్నాడా, దేవునికి భయపడుతున్నాడు? దైవ సేవకునికి భయపడితే ఏం ఉపయోగం లేదు. మొదట దేవునికి, ఆ తర్వాత దైవ సేవకునికి. మొదట దేవునికి లోబడాలా. నేను అక్కడ చూశాను సరే, నేను చూడకపోతే దేవుడు చూడ్డా? దేవుడు చూస్తూనే ఉంటాడు. నోటి నిండా నసిపడి దిక్కొని వచ్చి వందనాలు సార్ అంటుంది ఒక ఆమె. ఏమంటే పండ్ల నొప్పి సార్ అంటుంది. మరి అది ఏం వైద్యమో నాకు తెలియదు, కానీ వద్దు అని దేవుని వాక్యం చెప్పింది, దాన్ని విడిచిపెట్టడం దేవునికి భయపడ్డం. ఏదైతే దేవుని వాక్యం వద్దంటుందో, ఏదైతే దేవుడు వద్దన్నాడో దాన్ని చేయడమే దేవునికి భయపడకపోవడం. దేవుని భయం కలిగి ఉండడం అంటే దేవుడు చెప్పినట్టు విని నడుచుకోవడం, దేవుని వాక్యానికి లోబడ్డం, దైవ సేవకులకు లోబడ్డం, దేవుని సన్నిధికి తప్పకుండా రావడం, వాక్యాన్ని చదువుకోవడం, ప్రార్థన చేయడం, ఇవన్నీ దేవునికి లోబడే దాంట్లో కొన్ని లక్షణాలు. మరి ఈరోజు రాత్రి మనం ఆలోచన చేద్దాం. మనకు మేలు కలగాలంటే ఏం చేయాలంట? దేవునికి భయపడి ఉండాలి. రాహాబు అనే స్త్రీ మీకు తెలుసమ్మా? ఐడియా ఉందా? రాహాబు అనే స్త్రీ దగ్గరికి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఒకసారి. ఆమె యెరికో పట్టణం అనే ఆ ఊరి బయట రోడ్డు పైన ఇల్లు కట్టుకొని ఇష్టానుసారంగా జీవించే వ్యక్తి, లోకానుసారంగా జీవించే వ్యక్తి. ఆమె దగ్గరకు దేవుని పిల్లలు ఇద్దరు వచ్చారు. ఆమె అనుకునింది, నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ నన్ను చూసి ఆశించి వచ్చే వ్యక్తులే, కానీ ఈ మనుషులు నా వైపే చూడడం లేదు, నాతో మాట్లాడడం లేదు, కనుక వీళ్ళు ఎందుకు కొత్తగా ఉన్నారు అని చూసి ఆలోచన చేసి వారితో మాట్లాడుతుంది. అయ్యా, మీరు ఇశ్రాయేలీలా? మీరు దేవుని బిడ్డలా అని అడుగుతూ ఉంటే, అవునమ్మా మేము దేవుని బిడ్డలు అంటూ ఉంటే, ఆమె వెంటనే అంటది, అయ్యా మీరు దేవుని పిల్లలని నాకు తెలుసు, నేను విన్నాను. మీరు దేవుని బిడ్డలని, మీరు దేవుని ప్రజలని మాకు అర్థమైపోయింది. ఇదిగో మీరు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు ఆరిపోజేశాడంట. అంత గొప్ప దేవుడు మీ దేవుడు. మీ దేవుని ఎదుట ఏ శత్రువైనను నిలవబడకుండా పారిపోయాడంట. అంత గొప్ప దేవుడు మీ దేవుడు. అమ్మోనీయుల రాజును, ఓగును మీ దేవుడు ఎంత క్రూరంగా చంపేశాడో మేము విన్నాం. మీ దేవుని గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగి నీరాయను అంటది ఆమె. చూడండి ఒకసారి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుష్యునికైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. ఇక్కడ దేవుని భయము రాహాబు అనే స్త్రీలో మనం చూస్తున్నాం. అప్పటిదాకా లోకానుసారంగా జీవించిన వ్యక్తి అయినా ఎప్పుడైతే దేవుని బిడ్డలు కనిపించారో, దేవుని ప్రజలు కనిపించారో, ఆమె దేవునంతటిని జ్ఞాపకం చేసుకుని, ఓహో ఈ దేవుడు ఇంత బలమైన వాడు, ఇంత భయంకరమైన వాడు, పాపం చేసిన వాళ్ళని ఓర్చలేనివాడు, సరేలే అని ఏదో మేనేజ్ చేసి వదిలేస్తాడులే అని అనుకునేటువంటి వాడు కాదు ఆయన. ఖచ్చితంగా ఆయన తీర్పు తీరుస్తాడని చెప్పి ఆ స్త్రీకి అర్థమైపోయింది. అందుకే ఆమె భయపడి, దేవునికి భయపడినందుకు ఆమె అంటదయ్యా మీ దేవుడు ఎంతో గొప్పవాడు, ఆ దేవుని ఎదుట మేము నిలబడలేము. మరి ఏం చేయమంటారమ్మా అంటే, మీరు మా దేశానికి వచ్చారు, మా పట్టణానికి వచ్చారంటే ఏదో ఒక రోజు మా దేశం మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు మీ దేవుడు గొప్పవాడు గనక మీ దేవుడే గెలుస్తాడు, మీరే గెలుస్తారు. మా యెరికో పట్టణ ప్రజలందరూ ఓడిపోయి, చనిపోయి, పరారైపోయి, పారిపోయే స్థితిలోనికి వస్తారు. అయితే నేను మీకు మేలు చేశాను కదా, నేను దేవుని భయం కలిగి ఉన్నాను కనుక, నేను మీకు ఉపకారం చేశాను కనుక, ఎప్పుడైతే మా దేశం మీదకి యుద్ధానికి వస్తారో అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునండి అన్న. మా దేశంలో, మా పట్టణంలో ఉన్న వారందరినీ చంపినా ఆ చంపే క్షణంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ దేవుని భయం నాకుంది. మీ దేవుడు అంటే భయపడుతున్నాను నేను. మీ దేవుడు అన్నా, మీ దేవుని బిడ్డలన్నా నేను భయపడుతున్నాను. మీ దేవుని భయం ఏంటో నాకు తెలుసు కనుక ఒకసారి యుద్ధానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటుందామే. ఆమెకు మాత్రమే కాదు, ఆమె ఇంటి వారందరూ, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వారికి తనకు కలిగిన వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంది. ఏం జరిగిందో, కొద్ది రోజుల తర్వాత యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చి యెరికో పట్టణం చుట్టూ 7 రోజులు ప్రదక్షిణలు చేసి తిరిగి 7వ రోజు 7 మార్లు తిరిగి గొప్పగా కేకలేసినప్పుడు, దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు ఆ యెరికో గోడలు బ్రద్దలైపోయి యెరికో పట్టణ ప్రజలందరూ పారిపోతున్న సమయంలో అందరిని వాళ్ళని దొరికినట్టు చంపేస్తున్నారు.
దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తూ కాళ్ళు చేతులు తలలు నరుకుతూ ఉండే శత్రువులందరినీ నాశనం చేస్తూ ఉంటే అన్ని వేల మందిలో కూడా ఒక్క స్త్రీ, ఎవరామే? రాహాబు బ్రతికి బయటపడిందంట. ఆ భయంకరమైన యుద్ధంలో మహావీరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో బలాఢ్యులు, బలమైన వారు, దేహ దారుఢ్యం కలిగిన వారు, ఈ చిన్నప్పటి నుండే బాల్యంలో నుంచే విద్యాభ్యాసం చేసిన వాళ్ళు, కత్తి నేర్పరితనం కలిగిన వాళ్ళందరూ కూలిపోతున్న ఒక ఆడ మనిషి, ఒక స్త్రీ ఎందుకు బ్రతికిందంటే దేవుని భయం కలిగినందుకు. అందుకే దేవుడు వారికి మేలు చేశాడు, ఆమెకు మేలు చేశాడు. కారణం ఏంటంటే ఆమె ప్రాణం పోకుండా కాపాడగలిగాడు దేవుడు. ఆమెను ఆమె ఇంటి వారందరినీ దేవుడు రక్షించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనకు కూడా మేలు కలగాలంటే ఏముండాలంట? దేవుని భయం కలిగి ఉండాలి. మనం లూకాసు వార్తలో మరొక వ్యక్తిని మనం చూడగలిగితే చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి 2 వచనాలు చదువుదాం. లూకాసు వార్త వ్రేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. ఇక్కడ ఒక దొంగ యేసుక్రీస్తు వారిని ఎగతాళి చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు శిలువలో కట్టబడి దేహమంతా చీల్చబడి ఎర్రని ఎండవేలలో ఎత్తైన కొండలో వ్రేలాడదీయబడినప్పుడు ఆయన పక్కన 2 దొంగలు వ్రేలాడదీయబడ్డారు. ఆయన పక్కన 2 దొంగలు సిలువ వేయబడ్డారు. అందులో ఒకడు అంటాడు, ఎడమవైపున దొంగ అంటాడు, ప్రభువా ఇదిగో నువ్వు క్రీస్తు అన్నావు కదా, నువ్వు దేవుని కుమారుడిని అన్నావు కదా, ఎంతోమందిని బాగు చేసావు కదా, ఎంతోమందిని స్వస్థపరిచావు కదా, నిన్ను ముట్టుకుంటేనే బాగుపడ్డారు, నీ వస్త్రం తాకితేనే బాగుపడ్డారు, నీ మాట ద్వారా స్వస్థత పొందారు, నీ ఉమ్ము ద్వారా కూడా స్వస్థత పొందారు, నీ చూపు ద్వారా, నీ చేయి ద్వారా, సమస్తము నీ ద్వారా అన్ని మేలులు జరిగాయే, అన్ని స్వస్థతలు జరిగాయే. మరి ఇప్పుడు ఎందుకు నీవు రక్షించుకోవట్లేదు? నువ్వు నిజమైన దేవుడు కాదేమో, నువ్వు నిజమైన దేవుని కుమారుడు కాదేమో, నువ్వు నిజంగా దేవుడివి అయితే, దేవుని కుమారుడివి అయితే, నిజముగా నీవు అభిషిక్తుడవైన క్రీస్తువైతే నువ్వు ఇప్పుడు దిగిరా, నువ్వు దిగొచ్చి మమ్మల్ని కూడా ఏం చేయాలంట? ఆయన దిగొస్తే ఎంతసేపు కాదు, ఆయన దిగి రావడం గొప్ప విషయం కాదు, కానీ లోకములో ఉన్న ప్రతి మానవునికి రక్షణ కార్యం అది. ఆయన దిగి రావడం, ఆయనకి సమాధిలో నుంచి లేచిన వాడికి శిలువలో నుంచి దిగి రావడం గొప్ప విషయం అండి. ఆలోచన చేయండి. కొంతమంది దేవుని భయం లేని వ్యక్తులు మాట్లాడే మాటలవి. ఆయన స్పృహ కోల్పోయి వ్రేలాడదీయబడినప్పుడు స్పృహ కోల్పోయాడంట, చనిపోయాడని తీసుకెళ్ళి పాతి పెట్టారంట, ఆయనకి మెలకు వచ్చిన తర్వాత లేచి వెళ్ళిపోయాడంట. ఇట్లా జరిగిందా యేసుక్రీస్తు వారి మరణం? కొంతమంది అంత చులకనగా మాట్లాడతారు. కొందరు మాట్లాడుతూ అంటారు, యేసుక్రీస్తు వారు ఏం చనిపోలేదండి, ఆయన స్పృహ కోల్పోతే చనిపోయారేమనుకొని తీసుకెళ్ళి పాతి పెట్టారు, ఆయనకి మెలకు వచ్చిన తర్వాత లేచి వెళ్ళిపోయాడు, అక్కడ ఆయన సజీవుడు ఎక్కడైపోయాడు అని ఎగతాళి చేస్తారు. అట్లాంటి ఈ దొంగ కూడా దేవుని ఎగతాళి చేస్తున్నాడు. అయితే 2వ దొంగ అంటాడు చూడండి 40వ వచనంలో, అయితే 2వ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? ఇక్కడ చూడండి, దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు. ఒరే, ఇంతకాలం నచ్చినట్టు చేసాం, ఇంతకాలం నచ్చినట్టు జీవించాం, ఇంతకాలం నీ ఇష్టమైనట్టు, నీ మనస్సు కోరినట్టు, నీ హృదయం ఆశించినట్టు నీవు చూడాలనుకున్నది చూసావు, నువ్వు చేయాలనుకున్నది చేసావు, నీ పాపానికి శిక్ష అనుభవిస్తున్నావు. చనిపోయే ముందైనా కనీసం దేవునికి భయపడవాను? ఇప్పుడైనా దేవునికి భయపడు, ఇప్పుడైనా దేవునికి లోబడు అని చెప్పి 2వ దొంగని గద్దిస్తూ ఉన్నాడు. గద్దిస్తూ ఉన్నప్పుడు, ఒరే ఇప్పుడైనా భయపడు అంటూనే ఆ 2వ దొంగ భయపడుతున్నాడు. ప్రభువా నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని నాకు అర్థమైపోయిందయ్యా, నువ్వు అందరి పాపములు క్షమించగలిగిన వాడవని, సర్వలోక పాప పరిహారార్థమై వ్రేలాడదీయబడిన దేవుని గొర్రె పిల్లవని, లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లవని నాకు అర్థమైంది ప్రభువా. నా పాపాలన్నింటినీ క్షమించు ప్రభువా, నేను నీకు లోబడతాను, నేను నీకు భయపడి జీవిస్తాను, నీ భయము కలిగి జీవిస్తాను ప్రభువా, నన్ను క్షమించి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. దేవునికి భయపడ్డాడు, దేవునికి లోబడ్డాడు. తన మాటల్లో అతని తగ్గింపు కనిపించింది, అతని మాటల్లో దేవుని భయం కనిపించింది. వెంటనే యేసుక్రీస్తు వారు అంటాడు, ఈ రోజే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఆలస్యం చేయడు. దేవునికి భయపడే వారికి ఎంత తొందరగా మేలు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడో చూడండి.
అతడు చనిపోయి పాతిపెట్టబడి దేవుని తీర్పులోనికి వచ్చి తీర్పు పొందిన తర్వాత పరలోకం. ఇంత ఆలస్యం లేకుండా దేవుడు వెంటనే పరదైసులో విశ్రాంతి తీసుకునే స్థలానికి తీసుకెళ్ళిపోయాడు. యాక్చువల్గా అతడు చేసిన పాపాలన్నిటికీ పాతాళంలో పడివేయబడవలసిన వాడు. ఒక ధనవంతుడు, లూకాసు వార్త 19లో ధనవంతుడు 16వ అధ్యాయంలో ధనవంతుడు ఎలాగైతే కేకలు పెట్టాడో ఆ విధంగా కేకలు పెట్టవలసిన వాడు ఒక్కసారిగా తన హృదయంలో తన దేవుని భయాన్ని కలిగి ఉన్నందుకు దేవుడు అతనికి రక్షణను, జీవాన్ని అనుగ్రహించాడు. అంటే దేవుడు మేలు చేయాలంటే ఇప్పుడు రెండవ దొంగలు ఏముంది? దేవుని భయం ఉంది. అందుకే 7వ అధ్యాయం లూకాసు వార్తలో మనం 4వ వచనంలో ఇందాక చదువుకున్నాం కదా, ఇతడు నీ వలన ఈ మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. ఏంటి అతనికి ఉన్న యోగ్యత? దేవుని భయం కలిగి ఉన్నాడు. దేవుని భయం కలిగి ఉన్నాడు కనుకే దేవుని ప్రజలకు మేలు చేశాడు. రహాబు అనే వేశ్య లోకానుసారమైన వ్యక్తి అయినా దేవుని భయం కలిగి దేవుని ప్రజలకు మేలు చేసింది. శిలువలో వేలాడదీయబడిన దొంగ కూడా లోకానుసారంగా జీవించిన వాడైనా దేవుని భయం కలిగి మేలు పొందుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఇంకా ఎందుకు మేలు జరగట్లేదంటే, ఈరోజు మన జీవితాల్లో ఎందుకు ఇంకా ఆశీర్వాదాలు చూడలేకపోతున్నామంటే కారణం బహుశా ఇంకా మనం దేవునికి భయపడట్లేదేమో, దేవుని భయం కలిగి జీవించట్లేదేమో. రావాల్సినవన్నీ ఆగిపోతాయి, కారణం దేవుని భయం లేకనే. పొందుకోవాల్సినవన్నీ పొందుకోకపోతాం, కారణం దేవుని భయం లేకనే. అబ్రహాముతో అబీమెలెకు అనే ఒక రాజు, గెరార్ అనే దేశాన్ని పరిపాలిస్తున్న అబీమెలెకు రాజు అబ్రహామును శారాను ఇబ్బంది పెట్టినందుకు దేవునికి భయపడకుండా, దేవుని సేవకుడనే భయం లేకుండా తన ఇష్టానుసారంగా వారి పట్ల ప్రవర్తించినందుకు అబీమెలెకు కుటుంబంలో ఉన్న గర్భాలన్నీ మూసివేశాడంట దేవుడు. చక్కగా సంతానాన్ని పొందుకోవాల్సిన వారు, చక్కగా ఆశీర్వదించబడి ఆరోగ్యంగా జీవించవలసినటువంటి వారు, వారి గర్భాలు మూయబడ్డానికి కారణం దేవుని భయం లేకపోవడమే. అయ్యా, ఎందుకు మా గర్భాలు మూయబడ్డాయి, ఎందుకు మాకు సంతానం కలగట్లేదు, ఎందుకు మీ దేవుని ఉగ్రత మా మీదకి వచ్చింది అని అబ్రహాము దగ్గరకు వచ్చి మొరపెడితే ఆయన అంటారు, చూడండి ఒకసారి ఆది కాండంలోనికి రండి. ఆది కాండము 20వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. మరియు అబీమెలెకు నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు. గెరార్ అనే దేశంలో దేవుని భయం ఏమాత్రము లేదు. అబీమెలెకు రాజు కుటుంబములో, అబీమెలెకు రాజు అన్నదమ్ముల వంశావళులన్నింటిలో దేవుని భయము లేదు అని అబ్రహాము గుర్తించాడు గనుకనే అతని గర్భాలు మూయబడ్డాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి 20వ అధ్యాయంలోని ఆఖరి వచనంలో మనం చూస్తాం. 17-18 వచనాలు చదివితే, అబ్రహాము దేవుని ప్రార్థింపక దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. దేవుని భయము లేనందుకు ప్రతి గర్భము మూయబడిందంట. దేవుని భయము లేనందుకే మనకు రావాల్సిన ద్వారాలన్నీ మూసేస్తున్నాడు దేవుడు. దేవుని భయం లేనందుకే మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. దేవుని భయం లేనందుకే ఎప్పుడో స్వస్థతను పొందుకోవలసిన వారం ఇంకా అనారోగ్యంలోనే ఉన్నాం. దేవుని భయం లేనందుకే ఆర్థికంగా సమృద్ధిగా జీవించాల్సినటువంటి వారం రోజు రోజుకు వెతుక్కోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే దేవుని భయం లేకపోవడం. ఈరోజు మనకు మేలు కలగాలంటే మనకు ఉండాల్సిన ఒక యోగ్యత ఏంటంట? దేవుని భయం. దేవుని భయం అంటే దైవ సేవకుల దగ్గర, దేవుని మందిరం దగ్గర మాత్రమే కాదు భయం. ఎక్కడున్నా దేవుడు చూస్తాడనే భయం ఉండాలి. ఎక్కడున్నా, ఒంటరిగా ఉన్నా, మందిలో ఉన్నా, ఎక్కడున్నా మన ప్రవర్తన దేవునికి నచ్చినట్టుగా ఉండాలా. దేవుని ఇష్టమైన వాడు, దేవుని హృదయానుసారుడు, దేవుని ఎంతగానో ప్రేమించిన దావీదు పాపం చేస్తేనే దేవుడు విడిచిపెట్టలేదు. మరి మనం పాపం చేస్తే దేవుడు ఒప్పుకుంటాడంటారా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మన జీవితాల్లో మేలు చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కీర్తనల గ్రంథం 31:19 చదివితే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తమైన దాచి ఉంచాడు, ఆయన సిద్ధపరిచి ఉంచాడు మేళ్లను.
అయితే ఆ మేళ్లను పొందుకోవడానికి, ఆ మేలులను అనుభవించడానికి కావలసిన యోగ్యత, దేవుని భయం అనే క్వాలిఫికేషన్ మనకు లేదు అని దేవుని వాక్యం తెలియజేసింది. ఎప్పుడైతే మనం అర్హులమవుతామో, ఎప్పుడైతే దానికి ఎలిజిబుల్ అవుతామో, ఎప్పుడైతే మనకు ఆ యోగ్యత అర్హత వస్తుందో, ఆటోమేటిక్గా దేవుని మేళ్లను మనము కల్లార చూసి దేవుని మహింపరచగలుగుతాం. కాబట్టి దేవుని మేళ్ళు మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలంట? దేవుని భయం కలిగి ఉండాలి. రెండవది చూడండి ఒకసారి సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆ కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. చాలు, ఇక్కడ ఒక క్వాలిఫికేషన్, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వస్తుందంట. అంటే నీతిగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు ప్రతిఫలంగా ఇస్తాడంట. దేవుని సన్నిధిలో ఏ పరిచర్య చేసినా అది మనకు మేలే. దేవుని సన్నిధిలో ఏ పని చేసినా అది మనకు ఆశీర్వాదమే. దేవుని సన్నిధిలో ఒక్కరోజు మనం కసుగొట్టిపోయినా మనకు ఆశీర్వాదమే. అది ఈరోజు మనకు రాకపోవచ్చు ఆ దీవెన, ఒక వారం తర్వాత రాకపోవచ్చు, ఒక నెల తర్వాత రావచ్చు, ఒక సంవత్సరం తర్వాత రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ఇబ్బందుల్లో మోకరించి ప్రార్థన చేస్తావో, ఇక్కడ చేసిన పని అక్కడ జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. ఇక్కడ చేసినటువంటి కార్యాన్ని, ఇక్కడ చేసినటువంటి పరిచర్యను దేవుడు అక్కడ జ్ఞాపకం చేసుకొని నీకు ఉన్నటువంటి అర్హతను బట్టి దేవుడు నీ జీవితంలో మేలు దయచేస్తాడు. అయితే నీతిగా యథార్థంగా జీవించకనే మేళ్లకు మనం దూరం అయిపోతున్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇర్మియా భక్తుడు ఒక మాట అంటారు చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చదివితే చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపమే కారణము. ఇశ్రాయేలీయులైన దేవుని బిడ్డలతో మాట్లాడుతూ ఇర్మియా గ్రంథ ప్రవక్త అంటారు, ఇర్మియా ప్రవక్త గారు అంటారు, ఇదిగో మీకు మేలు కలగకపోవడానికి కారణం మీ పాపమే. మీకు మేలు కలగజేయాలని దేవుడు దాచి ఉంచాడు, సిద్ధపరిచి ఉన్నాడు. కానీ ఆ మేలు కలగకపోవడానికి కారణం ఏంటంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పులు. ఎవరేం భయంకరంగా పాపంలో జీవించం, కానీ ఏదో తెలిసో తెలియకో ఆడుతున్న అబద్ధాలు, చూడనట్టు చూసే లోకానుసారమైన ఆలోచనలు ఈరోజు మనకు మేలు కలగకపోవడానికి కారణం అట. దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు, దేవుడు దీవించాలనుకుంటున్నాడు, కానీ మేలు కలగకుండా మన పాపములు అడ్డముగా వస్తున్నాయంట దేవునికి. ఈరోజు ఆ పాపాన్ని విడిచిపెట్టగలిగితే, ఈరోజు మనం దేవునికి నమ్మకంగా యథార్థంగా నీతిమంతులుగా జీవించగలిగితే, దేవుని భయము కలిగి జీవించగలిగితే దేవుడు మన జీవితాల్లో కూడా మేలు కలుగజేస్తాడు. ఏ మేలు కోసం ఎదురు చూస్తున్నారో ఆలోచన చేయండి. మీ మనసులో ఏది జరిగితే బాగుండు అనుకుంటున్నారో, ఏది జరిగితే చూద్దామనుకుంటున్నారో, ఏది జరిగితే నా జీవితం బాగుపడుతుంది అనుకుంటున్నారో, మనం ఆశించిన ప్రతిదాన్ని దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆశించిన ప్రతి మేలును దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ రాత్రి దేవుని భయం కలిగి జీవించుదాం. దేవుని భయం ఒక్కటి మన హృదయంలో ఉంటే, దేవుని భయం కలిగి జీవిస్తే దేవుడు మనకు ప్రతి విధమైన మేలును అనుగ్రహిస్తాడు. దేవుని భయం లేకుండా జీవించామనుకోండి, ఆ మేలు ఇంకా వెనకబడుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మన హృదయంలో భయం వస్తుందో అప్పుడు దేవుడు మేళ్లను మన ద్వారములు తెరిచి ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తానంటాడు ఆయన. కాబట్టి దేవుని భయం కలిగి దేవునికి నమ్మకంగా జీవించే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఎవరైనా దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటే, ఈ రాత్రికాల సమయంలో మైక్ ద్వారా వింటున్న వారైనా దేవుని భయం లేకుండా జీవిస్తూ ఉంటే, ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనమే సరిచేసుకుందాం. దేవుని భయము కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి జీవించుదాం. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి మేలులను సమృద్ధిగా పొందుకొని దేవుని యందు ఆశీర్వదించబడదాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన పాదములకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము రాజా. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధికి నడిపించి
తండ్రి మీ సన్నిధిలో ఇంత సమయం ఆనందించడానికి, నేను ఆరాధించడానికి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకే స్తోత్రాలైనా. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి వారి హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తుంటున్నాం. గెరారు రాజు వలె, అబీమెలెకు రాజు వలె ఒకవేళ మేము కూడా దేవుని భయం లేకుండా జీవిస్తున్నామేమోనైనా, రాహాబులాగా తండ్రి, శతాధిపతిలాగా, సిలువలో వేలాడదీయబడిన రెండవ దొంగలాగా తండ్రి, మేము కూడా నీ భయము కలిగి ఆ యొక్క ఆశీర్వాదాలను, మేలులను మేము సొంతం చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. చేరువచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఏ మేలు కోసమైతే ఎదురు చూస్తున్నారో, ఏ ఆశీర్వాదం కొరకైతే ఎదురు చూస్తున్నారో, వారి జీవితంలో నీ అందు భయము కలిగి వాటన్నింటినీ పొందుకొనగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొనింటున్నాము తండ్రి. ఆమేన్.